ఏంటి తమలపాకు చూపిస్తుంది కిల్లీ కట్టడానికా లేకపోతే తాంబూలం ఇవ్వడానికా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ రోజు మన ఛానల్లో తమలపాకు బజ్జీ చేయబోతున్నాం. దానికోసం ఒక కప్పు దాకా శనగపిండి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం అంత పసుపు మరియు 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని, కొంచెం అంత వంట సోడా, అది ఆప్షనల్, మరియు 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనం మొత్తం కలుపుకోవాలి విస్కర్ తో. వాటర్ ఒకేసారి వేయడం వల్ల జోరైపోవచ్చు పిండి, అందుకే కొంచెం వేసుకుంటూ వీడియోలో చూస్తున్నాం కదా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు తమలపాకు తీసుకొని ఫ్రంట్ మరియు బ్యాక్ ఎడ్జెస్ ని కట్ చేసుకొని తమలపాకుని మిడిల్ లోకి మడత పెట్టేసి మనం బజ్జీలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ తమలపాకు తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలోకి పిండి బాగా పట్టించేశాక ముందుగా వేడి చేసి పెట్టుకున్న నూనెలోకి వేసుకోవాలి. అలా ఎన్ని బజ్జీలు వచ్చేస్తే ఒక వాయికి అన్ని వేసేసి మంచిగా ఒక వైపు కాలాక రెండు వైపు కూడా తిప్పుకొని మంచిగా తీసేస్తే ఎంతో రుచికరంగా ఉండే తమలపాకు బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో? ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులోకి ఆనియన్ అనేది బెస్ట్ కాంబినేషన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.